హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం అంటే 14వ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం హౌస్లో ఉన్న 7 మంది కంటెస్టెంట్స్లో నుంచి 6 మంది నామినేట్ అయ్యారు. ఇప్పటికే ఈ వీక్ ఓటింగ్ కూడా ముగిసిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఓటింగ్ లైన్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. ఇక ఈ వారం ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇక తొలి ఫైనలిస్ట్ అయిన కారణంగా అవినాష్ 14వ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకొని డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయ్యి ఫైనల్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఓటింగ్ ముగిసే సమయానికి నిఖిల్ టాప్ ప్లేస్తో కొనసాగి ఓటింగ్ని అయితే క్లోజ్ చేసుకున్నాడు అని చెప్పవచ్చు. నిఖిల్కి ఏకంగా ఈ వారం 34.34% ఓటింగ్ అయితే జరిగింది. ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఫినాలే ముందు వారం ఈ రేంజ్లో ఓటింగ్ జరిగింది అంటే ఫినాలేకి ఇక ఏ రేంజ్లో ఓటింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ ఓటింగ్ని చూస్తే మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కర్లు బైర్లు కమ్మే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. అయితే ఇదే ఓటింగ్ని నిఖిల్ నెక్స్ట్ వారం కానీ నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఈ సీజన్ టైటిల్ కొట్టే మగాడు నిఖిలే అని చెప్పవచ్చు. ఇక రెండవ స్థానం ఓటింగ్లో గౌతమ్ నిలిచాడు. ఓటింగ్ ముగిసే సమయానికి గౌతమ్కి 31.87% ఓటింగ్ అయితే జరిగింది. అయితే గౌతమ్కి నిఖిల్కి కొంచెమే తేడా ఉన్నప్పటికీ కూడా విన్నర్ రన్నర్కి కూడా అదే తేడా నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుంది. కాబట్టి గౌతమ్ అభిమానులు విన్నర్గా నిలపాలి అనుకుంటే గౌతమ్ని ఇంకా ఓటింగ్ పెంచుకునేలా ప్లాన్స్ అయితే వేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ వారం అంటే 14వ వారం గౌతమ్ 2వ స్థానంలో నిలిచాడు. ఇక 3వ స్థానంలో నబీల్ నిలిచాడు. నబీల్కి ఓటింగ్ ముగిసే సమయానికి 17% ఓటింగ్ అయితే జరిగింది. నబీల్కి ఈ రేంజ్ ఓటింగ్ అస్సలు ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. నబీల్ కూడా ఒకప్పుడు గట్టిగా టైటిల్లో పోటీ ఇచ్చే రేంజ్లో ఉన్నాడు. ఆ తర్వాత ఓటింగ్ గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది అని చెప్పవచ్చు. నబీల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా విన్నర్గా నిలపాలి అనుకుంటే భారీగా కష్టపడాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఇక 4వ స్థానంలో ప్రేరణ కొనసాగింది. చివరి వరకు అలాగే కొనసాగి ఈ వీక్ ముగిసే సమయానికి కూడా 4వ స్థానంలో నిలిచిన ప్రేరణకి 13% ఓటింగ్ అయితే జరిగింది. ప్రేరణకి ఫస్ట్లో ఎక్కువగా జరిగినప్పటికీ ఓటింగ్ ఆ తర్వాత తగ్గుతూ వచ్చి చివరికి ఈ రేంజ్లో మాత్రమే జరిగి ముగిసింది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో విష్ణుప్రియ ఉంది. 5వ స్థానంలో ఉన్న విష్ణుప్రియకి కేవలం 9% మాత్రమే ఓటింగ్ అయితే జరిగింది. ఒకప్పుడు హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉండి టైటిల్ ఫేవరెట్గా ఉన్న విష్ణుప్రియ ఈరోజు జరిగిన ఓటింగ్ని బట్టి చూస్తే కనీసం టాప్ 5 కన్నా వస్తుందా లేదా అని అనిపించక మానదు. ఇక ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో నిలిచింది రోహిణి. అందరూ ఊహించినట్టుగానే రోహిణి నామినేషన్స్లోకి వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అవ్వబోతుంది. రోహిణికి కేవలం ఈ వారం 6% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పవచ్చు. రోహిణి పర్ఫార్మెన్స్ పరంగా అలాగే మాటల పరంగా ఆటల పరంగా అదరగొట్టేస్తున్నప్పటికీ హౌస్లో ఆమె చేస్తున్న పనుల కారణంగా ఆమెకు ఓట్లు పడింటే ఖచ్చితంగా భారీగా టాప్ 3 ప్లేస్లో నిలవాల్సింది. కానీ అభిమానుల పరంగా ఆమెకి అంతగా సపోర్ట్ లభించకపోవడంతో ఓట్లయితే చాలా తక్కువగా పడటంతో ఈ వారం డేంజర్ జోన్లో నిలిచింది అని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈ వారం 6 మందికి జరిగిన ఓటింగ్ని బట్టి ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారని మీరు భావిస్తున్నారో, అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ టాప్ 5లో ఏ కంటెస్టెంట్స్ ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.